గారు శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారికి, అట్లనే మా ఈగల్ ఎస్పీ గారు శ్రీ నగేష్ గారికి, అట్లనే మా ఈగల్ ఎస్పీ శ్రీ మహేశ్వర్ రాజు ఐపీఎస్ గారికి, ఇతర పోలీస్ అధికారులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ, ఔత్సాహిక సైక్లిస్ట్స్ అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరికి కూడా మా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈగల్ డిపార్ట్మెంట్ నుంచి హార్దిక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనిషి ఎంత మేధస్సు ఉన్నప్పటికీ కూడా దేహదారుఢ్యం బాగోకపోతే ఆ మేధస్సు అతనికి ఉపయోగపడదు, కుటుంబానికి ఉపయోగపడదు, అట్లానే సమాజానికి ఉపయోగపడదు. కాబట్టి ఎంత మేధస్సు ఉన్నా, ఎన్ని తెలివితేటలున్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా దేహదారుఢ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫిట్నెస్ ఉంటే మనిషికి, కుటుంబానికి, అట్లానే సమాజానికి ఉపయోగపడుతుంది. ఆ ఫిట్నెస్ కి కుంటుపడే విధంగా డ్రగ్స్ తీసుకోవడం అంటే గంజాయి కానీ ఇతర మత్తు పదార్థాలు కానీ తీసుకుంటే అతనికి, శరీరానికి, దేహదారుఢ్యానికి అది ప్రమాదమే కాకుండా సమాజానికి, వారి కుటుంబానికి కూడా పెద్ద గొడ్డలు పెట్టేలాగా ఉంటుంది అనే దానికి ఈ డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో, మాదక ద్రవ్యాలు నివారించాలి, సే yes to life, no to drugs. డ్రగ్స్ అనేవి నో, లైఫ్ కి ఎస్ అని చెప్పాలనే ఉద్దేశంతో అటు ఫిట్నెస్, శారీరకంగా మానసికంగా ఫిట్నెస్ తో పాటు దానికి గొడ్డలు పెట్టుగా ఉన్నటువంటి డ్రగ్స్ కి పూర్తిగా వ్యతిరేకంగా ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈగల్ డిపార్ట్మెంట్ వారు ఈ రోజు మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో తద్వారా ఫిట్నెస్ ఇండియాకి శ్రీకారం చుట్టాలి అనే ఉద్దేశంతో ఈ సైకిల్ ర్యాలీ అందరితోటి ఏర్పాటు చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. గౌరవ డీజీపీ గారు శ్రీ హరీష్ గుప్తా ఐపీఎస్ గారు మన ఆహ్వానం మేరకు మన ఎన్టీఆర్ జిల్లా విజయవాడకి విచ్చేసి వారు ఈ సైకిల్ ర్యాలీని ప్రారంభించి అటు గౌరవ సిపి గారు, గౌరవ డీజీపీ గారు, అట్లనే మా ఈగల్ ఐజీ గౌరవ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారు, ఇతర ఉన్నతాధికారులందరూ కూడా మన విజయవాడలో ఫిట్నెస్ ఇండియా అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసి మరొకసారి డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో తద్వారా ఫిట్ ఇండియా, ఫిట్ విజయవాడ, ఫిట్ ఆంధ్ర, ఫిట్ ఇండియా సాధించాలని ఈ ర్యాలీ చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ఐజీపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.